తమ్ముడు ఎన్నికి రానా ఈరోజు 10వ వార్డులో మా మిత్రులు నూరు భాష ఇంకా వాళ్ళ మిత్ర బృందము వాళ్ళ బంధు బృందము అందరూ వైఎస్ఆర్సీపీ విధానాలకు నచ్చి మైనార్టీ సోదరులందరూ ఈరోజు మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళకందరికీ సాదర స్వాగతం. ఎప్పుడైనా సరే అభివృద్ధిని చూసేవాళ్ళు నంద్యాల ప్రజలు. అందులో భాగంగానే మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఈరోజు వలసలు ఏర్పడతా ఉన్నాయి నంద్యాలలో. అంతేకాకుండా మైనారిటీలకైతే ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వము వాళ్లతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టోను చెప్పడము, ఏమంటారు దాన్ని, సూపర్ 6, సూపర్ 5, సూపర్ 7 వాళ్ళకే తెలీదు. చెప్పింది మళ్ళొక్కసారి చెప్పకుండా, చెప్పేది ఏది చేయకుండా, ఒకసారి చెప్పినది ఇంకొకసారి మళ్ళీ దాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త విధానాన్ని చెప్పే చంద్రబాబు నాయుడు నక్కజిత్తులన్నీ ప్రజలకు తెలుసు, ప్రజలకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అదే కాకుండా మైనార్టీలకు గొడ్డలిగా సరాఘాతం లెక్క, గొడ్డలి పెట్టు లెక్క 4% రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ చెప్పడము, దానికి చంద్రబాబు నాయుడు పలకకుండా ఉండడము, ఈ రకంగా మైనార్టీలందరినీ దూరం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే మతము వల్ల ప్రజలలో విద్వేషాలు రేకొట్టి గెలవాలి అనే ఒక కుతంత్రమైన ఆలోచనతో ఉంది. మత సామరస్యానికి ఎప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజలలో చిచ్చు పెట్టి దాంతో వాళ్ళు అందలం ఎక్కాలని అనుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు క్లియర్గా అర్థమవుతూ ఉంది నేను ఓడిపోతున్నాను అని. అయినా పొత్తులతో ఉన్నాడు.
ఎందుకున్నాడంటే 0.5% కంటే తక్కువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓటు బ్యాంకుతో వాళ్ళతో ఈరోజు ఎందుకు జతకట్టాడు అంటే ఫ్యూచర్లో ఓడిపోతే ఏదో ఒక జాతీయ పార్టీతో అండగా ఉండాలి, అండగా లేకుంటే నాకు జైలు పాలే, శంకరగిరి మాండ్యాలే అని తెలిసి ఇప్పటి నుంచే అతను బీజేపీతో పొత్తు పెట్టుకొని తను జైలుకు పోకుండా ఏదో రకంగా తను కాపాడుకోవాలని చెప్పేసి ఒక దుర్నీతితో చంద్రబాబు నాయుడు కలవడం తప్ప అతనికి ఓటు బ్యాంకు వల్ల బీజేపీ వల్ల లాభం వస్తుందని అయితే కానే కాదు. మా జగనన్న ఎప్పుడైనా సరే చెప్పింది చేసే వ్యక్తి. మనమందరము చూసాం. ఈరోజు మేనిఫెస్టో వచ్చింది. ఏ రకంగా వచ్చింది? చెప్పారు అంటే చేస్తాడంతే. అదే రకంగానే ప్రజలకు జనరంజకంగా ఒక బ్యూటిఫుల్ మేనిఫెస్టోను తీసుకొని రావడం జరిగింది. ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు మేనిఫెస్టోను చూసి. ఎందుకు అంటే చెప్పిందంతా నిజంగా తూచా తప్పకుండా నెరవేర్చే వ్యక్తి మా జగనన్న. ఇంతకుముందు మేనిఫెస్టోలో 98.5% నెరవేర్చిన వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోలు కూడా 100% నెరవేరుస్తారు. ప్రజలు ఎప్పుడూ మంచి చేసే మా జగనన్నతోనే ఉంటారని చెప్పేసి నేను సవినయంగా మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకొని ఆయన చల్లని దీవెనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు అందరూ చల్లగా హ్యాపీగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను నంద్యాల ప్రజలకందరికీ కోరుకుంటూ, అలాగే నంద్యాల ఊరిలో పోచా బ్రహ్మానందరెడ్డిని ఇంతకుముందు కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, పోచా బ్రహ్మానందరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అందరూ ఇంతకుముందు మెజారిటీల కంటే ఖచ్చితంగా ఎక్కువగా గెలుపొందాల్సిందిగా వేయవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు 10వ వార్డు నందు పెద్దలు నూర్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 200 ఫ్యామిలీస్ మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మన పెద్దలు మాజీ మంత్రి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. మన జగనన్న చేస్తున్న అభివృద్ధిని కానీ మన నంద్యాలలో రవీణ చేస్తున్న అభివృద్ధిని వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి మన పార్టీలు మేము కూడా సిద్ధమని వీళ్ళు రావడం మాకు హార్ట్లీ వెల్కమ్గా చెప్తుంది. జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి చేసి వలసలుగా ఈ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా మన నంద్యాల పట్టణంలో 10వ వార్డులోని మేము మా అన్నదమ్ములు, నా స్నేహితులు అందరూ కలిసి దాదాపు 150 మంది దాకా మన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో కలిసి మనము ఈ పార్టీలో చేరుతామని చెప్పుకొని మన పెద్దయ్య గారు శిల్పా మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని మన ముల్లాన్పేటలో అందరితో కలిసి ఆయన పార్టీలో చేరడం అయినది. ఈ పార్టీకి మేము గట్టిగా కృషి చేసి మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, అలాగే పోచా బ్రహ్మానందరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటామని మేము చెప్తూ అందరినీ కోరుకుంటున్నాము. అందరూ గట్టి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము.